సార్. మీ పేరేంటండి? నా పేరు గుంపుల సుదర్శన్ సార్. ఓకే, నా పేరు రఘునందన్ అండి సార్. నమస్తే సార్. నేను తెలంగాణ కళారత్నాలని సార్ ఒక యూట్యూబ్ ఛానల్ సార్, ఎలక్ట్రానిక్ వీడియో డైరీ అనేది సార్. అంటే వీడియోస్, ఆర్టిస్టుల వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ టెలిఫోన్ నెంబర్ వాళ్ళు మన ప్రేక్షకులకు పరిచయం కావడానికి. ఎందుకంటే యూట్యూబ్ చాలా విజృంభిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో, కాబట్టి ఇది ఎవరికైనా మీ అవసరాలు ఉంటే మా ఛానల్ ద్వారా ఒక సంగ్రహంగా ఒక దగ్గర ఉండాలని నా ప్రయత్నం అండి. చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు టైం కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎవరి దగ్గర అంటే మీ ఏం ఆర్ట్ ఫామ్ ఇది సార్? నేను పౌరాణిక పద్య నాటకాలు సార్. 1983 సెప్టెంబర్ 5వ తారీఖు ఫస్ట్ నాటకం సార్ నాది. 41వ సంవత్సరం. గయోపాక్యంలో కృష్ణుడు వేసా సార్. అక్కడ నుంచి నారదుడు, అర్జునుడు, కృష్ణుడు, తర్వాత హరిశ్చంద్రుడు, ఇవన్నీ చేశారు సార్. నా ఫస్ట్ గురువు గారు వచ్చి వరకవుల నరహరిరాజు గారు. మహబూబ్నగర్ జిల్లా సార్ నాది. మహబూబ్నగర్ పట్టణానికి దగ్గర ఒక 25 కిలోమీటర్ల దూరంలో మా ఊరు కుగ్రామం సార్. ఈ మధ్యనే మన్నెకొండ, మా తెలంగాణ తిరుపతి అంటారు సార్. మన్నెకొండ వెంకటేశ్వర స్వామి చరిత్ర పల్లెటి కులశేఖర్ గారి ద్వారా రాయించి ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి నాటకం సొంతగా చేశారు సార్ మా సంస్థ కింద. ఎందుకంటే ఆ టెంపుల్ గురించి ఏ చరిత్ర సొంత డబ్బు పెట్టి చేశారు, మమకారం ప్రేమతో చేశారు సార్. మాకు మీలాంటి వాళ్ళు చేయబట్టే కళ బ్రతుకుతుంది. ఎందుకంటే కళాకారులు అందరూ కూడా బీదవారు. సో ఈ పౌరాణిక నాటకంలో కూడా చాలా బీద కళాకారులు ఉన్నారు. పూట గడువక చాలా పస్తులు ఉంటున్నారు కళాకారులు. సో అది చెప్పండి. భాషా సంస్కృతి శాఖ నుంచి కూడా డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు కూడా వాళ్ళ వంతు కాస్త కూస్త సహకారం అందించారు సార్. 7 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు? 41 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు 2010లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది సార్. వెరీ గుడ్, మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మీకు ఇంకా ఏమేమి అవార్డులు వచ్చాయండి? ఇక ఎన్టీఆర్ అవార్డు అని, తర్వాత ఒంగోలులో ఎన్టీఆర్ అవార్డు అని, తిరుపతిలో గరుడ, ఇలా. మన రాష్ట్రంలో ఎన్ని చోట్ల చేశారు? ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కలిపి ఎన్ని ప్రోగ్రామ్ చేశారు? దాదాపు 1000 మీద ఉన్నాయి సార్. 1000 మీద చేశారు. మీకు టీం ఉంది కదా మీది? ఉంది సార్. మీ టీం పేరేంటి? నా సంస్థ పాలమూరు కళా విపంచి. చెప్పండి. పాలమూరు కళా విపంచి. మీ సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మీరు ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఓన్లీ ప్రదర్శనలు? లేదు సార్, మేము చిన్న పిల్లలను తీసుకుంటున్నా సార్. హార్మిస్ట్ దగ్గర. ఎందుకంటే ఈ కళాకార రూపం ఫ్యూచర్ జనరేషన్స్ కు అదే ముఖ్యం సార్. మాకు అదే ముఖ్యం. చిన్న పిల్లల్ని మా నాటకాలలో పెట్టి వాళ్ళకు నేను స్వతహాగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత గురుగారి దగ్గర తీసుకుపోయి ఇంకా అంటే మీరు ఏమేమి పాత్రలు వేస్తారు? స్పెషాలిటీ నేను నాకు తగ్గట్లు ఫస్ట్ నారదుడు సార్, తర్వాత కృష్ణుడు, హరిశ్చంద్రుడు, భవాని చేస్తాను, తర్వాత అర్జునుడు, ఇలాంటి చాలా చేశాను సార్. ఏమేమి నాటకాలు వేస్తారు మీరు? నాది ఇప్పుడు సొంతగా నాటకం అయితే మన్నెకొండ హనుమత్ దాసు, రీసెంట్గా స్వామి అయ్యప్పలో నారదుడు, హరిశ్చంద్రలో శ్రీకృష్ణులో మనం రాయబారం చేశారు సార్. రాయబారం కృష్ణుడు, కృష్ణాంజలి, అవన్నీ కూడా చాలా సూపర్ హిట్ సార్. అవన్నీ చేశాను. పౌరాణిక మీది ఈ పద్యాల ప్రక్రియ చాలా స్పెషల్ కదా ఇందులో. అవును సార్. మీరు సంగీత పరిజ్ఞానం ఉంది కదా మీకు? కాస్త ఉంది సార్. పద్యాల ద్వారా కాస్త. ఇంకా సో మా ప్రేక్షకులు ఎవరైనా మీకు అవసరం ఉండి మీకు ఫోన్ చేస్తే మీరు ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, సో ఫ్రెండ్స్ వీరు మీకేమైనా అవసరం ఉంటే మీ ట్రైనింగ్ల విషయాలకు కానీ మీకు ఏమైనా ప్రదర్శనలకు అవసరం ఉంటే వీరిని కాంటాక్ట్ చేయవలసిందిగా వీరి ఫోన్ నెంబర్ చెప్తారు సార్. మీ ఫోన్ నెంబర్? నా ఫోన్ నెంబర్ 9963438346. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9963438346. ఏమైనా ఈమెయిల్ కానీ వెబ్సైట్ కానీ ఏమైనా ఉందా? మెయిల్ ఉంది కానీ వెబ్సైట్. సరే, వీరికి మన టీం తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత సమయం కేటాయించి మనకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నమస్కారం సార్. సో ఫ్రెండ్స్ మీకేమైనా అవసరం ఉంటే సార్ని కాంటాక్ట్ చేయండి. నా తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ. ఒక థమ్, ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.